అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో గత 4 రోజులుగా కొంచెం నా హెల్త్ బాగాలేకపోవడం వలన నేను ఎటువంటి వీడియోస్ పెట్టలేదు. సో ఇవాళే కొంచెం నా హెల్త్ కండిషన్స్ మెరుగుపడడం వలన మీ ముందుకొచ్చాను. సో ఏంటంటే అడ్మిషన్ డేట్ ఏదైతే ఉందో ఓపెన్ స్కూల్‌ది, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఏవైతే అడ్మిషన్స్ జరుగుతున్నాయో ఆ అడ్మిషన్ యొక్క డేట్ని అక్టోబర్ 31కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే చదువుకోని వాళ్ళు ఉంటే అడ్మిషన్స్ పొంది ఎగ్జామ్స్ రాయగలుగుతారు. అందులో 10th క్లాస్ లేని వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఎటువంటి విద్యా అర్హత లేకుండా, అంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లేకుండా మీరు 10th క్లాస్ రాయొచ్చు. సో దానికి కావాల్సింది ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఒక ఫోటో. ఈ 3 ఉన్నాయనుకోండి, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈసారి నేను చాలామంది స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లేకుండా ఐహెచ్సి అంటే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ సబ్జెక్ట్ని 10th క్లాస్లో పిల్లలకి అందరికి కూడా ఆప్ట్ చేసి, ఎందుకంటే నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ 10th క్లాస్ రాసేటప్పుడు 4 సబ్జెక్టుల్లో పాస్ అయిపోయేసి కేవలం ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో మాత్రం ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే సమ్స్ చేయలేకపోతున్నారు. సో ఆప్షన్ ఏంటంటే ఐహెచ్సి సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు 10th రాసిన వాళ్ళు మేము ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటాము అనుకున్న వాళ్ళకి మాత్రము నేను 10th క్లాస్లో మ్యాథ్స్ పెడతాను. లేదనుకుంటే ఎట్లా ఇంటర్మీడియట్లో సిఈసి తీసుకునే వాళ్ళకి మాత్రము మ్యాథ్స్ పెద్ద మ్యాండటరీ కాదు. కాబట్టి 10th క్లాస్ అడ్మిషన్స్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఎస్సి అయిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్ చాలామంది కూడా స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. సో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయేసి ఎగ్జామ్స్ రాయకుండా కొన్ని ప్రైవేట్ జాబ్స్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరి ఆ స్టూడెంట్స్ అందరికి కూడా ఏంటంటే మీ అందరు కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఓపెన్ స్కూల్లో రాసుకోవచ్చు. సిఈసి గ్రూప్ ఉంటుంది, హెచ్ఈసి గ్రూప్ ఉంటుంది, ఎంఈసి ఉంటుంది, ఎంపీసీ ఉంటుంది, బైపీసీ ఉంటుంది, ఎంబైపీసీ ఉంటుంది. అడిషనల్ సబ్జెక్ట్ కింద ఇన్ని గ్రూప్స్ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో సండే క్లాస్ ఉంటాయి. సో ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. తర్వాత చాలామంది ఇంకొక క్వశ్చన్ నన్ను ఏమడుగుతున్నారంటే ఈ ఎలిజిబిలిటీ ఉందా లేదా. సో రీసెంట్గానే నీట్ ఎగ్జామ్స్ కూడా ఓపెన్ ఇంటర్మీడియట్ రాసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి నీట్ బోర్డు ఇవ్వడం జరిగింది. అలాగే లా సెట్కి ఎలిజిబుల్ ఉంది, ఎనీ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఎక్కడ మీరు టెన్షన్ పడకండి, రెగ్యులర్ డిగ్రీ జాయిన్ కావచ్చు, ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా రెగ్యులర్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళొచ్చు. సో 31st అక్టోబర్ దాకా అడ్మిషన్స్ డేట్ ఎక్స్టెండ్ అయ్యింది. సో దయచేసి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీ అందరూ కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి అంటే ఫస్ట్ అడ్మిషన్ చేసుకొని తర్వాత క్లాసెస్కి రండి. ఎవ్రీ సండే నేను క్లాసెస్ చెప్తాను. సో నా క్లాసెస్ ద్వారా ఆల్మోస్ట్ చాలామంది కూడా పాస్ అవుతూ ఉంటారు. సో టైం ఉంది, అడ్మిషన్స్ చేసుకొని వాళ్ళు చేసుకొని మీ యొక్క ఆగిపోయినటువంటి లైఫ్ని, అంటే ఎడ్యుకేషన్ పరంగా మీ లైఫ్ అయితే ఆగిపోయిందో ఆ స్టక్ అయిపోయిన లైఫ్ని మీరు ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.